హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్కీ తన్వి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. పసుపు దంచుడు వీడియో అయితే అప్లోడ్ చేశాను. బ్లాగ్ అనుకున్నంత వ్యూస్ అయితే రాలేదు. ఇప్పుడే కొంతమంది చూస్తున్నారు, కొన్ని సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. ఈ వ్లాగ్ వచ్చేసి పాలపొరక రోజు మార్నింగ్ వ్లాగు. ఇంకా మార్నింగే లేచి చకచక పనులన్నీ చేసుకొని పాలపొరక తీసుకురావడానికి అయితే బయలుదేరిపోయాము. బ్యాండ్ వాళ్ళు వచ్చారంటే ఒక్క నిమిషం కూడా ఆగరు. కానివ్వండి టైం అవుతుంది అంటూనే ఉంటారు. ఎండాకాలం ఫ్రెండ్స్, ఎండాకాలంలో ఎండలు ఎలా ఉంటాయో తెలుసు కదా. కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలంటే నిజంగా కాళ్ళు అయితే బగబగ మండిపోయాయి. ఇంకా పాలపొరక దగ్గరికి అయితే వచ్చేసాము బ్యాండ్తో అందరము. ఇంకా ఆటో అయితే ముందు వెనకాల టైర్లు అన్నీ కడిగేసి పసుపు కుంకుమ అయితే పెట్టాలన్నారు. ఇంకా మా ఆంటీ నేనైతే పసుపు కుంకుమ పెడుతుంది. మా ఆంటీ నేనైతే మంగళహారతి పట్టుకున్నాను. నిజంగా అంత ఎండలో నిల్చోవాలంటే కాళ్ళు అయితే చాలా మండిపోయాయి. అయినా తప్పదు, ఇంకా ఎండాకాలంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలాగే ఉంటుంది. అప్పట్లో అయితే ఎద్దుల బండిలో పాలపొరక తెచ్చేవారంట. ఇప్పుడు మాత్రం ఎక్కడ ఫ్రెండ్స్, ఆటోలోనే పాలపొరక తెస్తున్నారు. అప్పట్లోనే బాగుండేది కదా. ఇంకా మా అన్నయ్య పాలపొరక తెమ్మని చెప్పినప్పుడు ఇంకా ఎద్దుల బండిలో వస్తుందేమో అనుకున్నాము, కానీ ఆటోలో తీసుకొచ్చారు. ఇంకా టెంకాయ కొట్టేసి ఇంకా మా అన్నయ్య అయితే పాలపొరక తెచ్చిన వాళ్ళకి టవల్ కూడా కప్పేశాడు. ఒక్కరంటే ఒక్కరు, ఇద్దరుంటే ఇద్దరికి టవల్ కప్పేసి అయితే ఇంకా మేము పాలపొరక అనేది తీసుకొని ఇంటికి బయలుదేరిపోయాము. నిజంగా ఇలాంటి చిన్న సంతోషాలు చాలా బాగుంటాయి. ఇంకా ఇంటికైతే వెళ్ళాక మా అన్నయ్య వాళ్ళు అందరూ పాలపొరక అయితే వేసేశారు.